ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావేంటి? మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కస్టమర్లు ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోతుంది. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్తోనే. డింపుల్ ఆడేవాడు నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 25 లక్షలు సెంటిమెంట్లు నేను చేయలేను. వెళ్ళిపోండి. ఎవడా భాయ్? తొక్కలో భాయ్. నేను ఎంత చెప్తే అంతేవాడు. వెళ్ళండి. భాయ్ గడంట భాయ్. నెక్స్ట్ డింపుల్ గారు. ఏంట్రా దండ బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గాడు బయటకు వెళ్ళాడు. వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. అవును సార్. ఏంట్రా ఇది ఫ్యాన్సా? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలియకపోవచ్చు కానీ మాకు తెలుసు సార్. పోలేరా మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలు అయ్యాం. మీ బ్రెయిన్ లోనే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇది కూడా మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేర్రా? ఏ సార్ అమ్మ రాజశేఖర్ తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు. కానీ ఇష్టమైన నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను. ఐ లవ్ యూ. మీ టూ సార్. అరే నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్దాం. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్ అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్ తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రై వెంచర్లు బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడా నువ్వు? దండ తీసేయడం ఎందుకురా? ఎలా కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు నేను డింపుల్ ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి. ఏంటి సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయావు నాన్న. కావాలని మర్చిపోయాను. అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాలో అవట్లా. ఫేస్ కూడా ఏం చేయను రా. ఈ టెన్షన్స్ వీడు మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవండ్రా. సరే సార్ మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా. ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి లూజ్ చేయడానికి ఏమైనా బట్టలేట్రా? సర్లేండి సార్ నేను చూసుకుంటాను. ఓకే ఉంటాను సార్. ఓకే. ఎవడరా అక్కడ? ఎవడరా? ఇక్కడ తెలుగు మాట్లాడేవాడు ఎవడు లేడా? ఎందుకు సార్ అట్లా అరుస్తున్నారు? అరవపోతే పాట పాడుతూ చెప్తారా? నో హాట్ వాటర్ ఇన్ సైడ్. వెనస్డేగా సార్ వేడి నీళ్ళు ఉండవు. వెన్స్డే వేడి నీళ్ళు ఉండవా? అదేంటి? అవును సార్. సోమవారం అయితే స్నానం కూడా చేయొద్దు, మంగళవారం అయితే మటన్ కూడా తినొద్దు, గురువారం మాత్రం గుడ్లు తినాలి. ఇక్కడ రోజుకో రూల్ ఉంటుంది సార్. ఎవడరా దిక్కుమాల రూల్స్ పెట్టినాడు? మీరెవరు? నువ్వు హైదరాబాద్ బాయ్ పిఏ అయితే నేను షార్జా బాయ్ పిఏని. ఓ మనిద్దరం సేమ్ టు సేమ్ అన్నమాట. నైస్ టు సీ యూ. సారీ మనిద్దరం సేమ్ టు సేమ్ కాదు. ఏ మీ రూపాయి మా దిర్రం ఒకటేనా? మీ రూపాయితో మా కంట్రీలో వాటర్ బాటిల్ కూడా రాదు. మా దిర్రంతో మీ కంట్రీలో ఫుల్ బాటిల్ వస్తుంది. ఓ డబ్బుదేం సార్, కుక్కలు సంపాదిస్తాయి. కానీ ఇక్కడ దిర్హంలు మనుషులే సంపాదిస్తారు. ఓహో అయినా ఈ చెత్త రూల్స్ ఏంటి సార్? మా బాస్ ఆర్డర్స్ పాటించకపోతే పాతేయమన్నారు. వెంకట్ సార్కి వాస్తు క్లియరెన్స్ అయిందా? ఇంకా కాలేదు సార్. కానీ వాస్తు ఏంటి క్లియరెన్స్ ఏంటి? ఏంటా ఇది? ఏంటి పడిపోతే? సార్ నాకు ఈశాన్యం పెరిగింది సార్. ఈశాన్యం అంటే పొట్ట, మరి నీకు పెరిగింది కదరా. వాడికి ఉండొచ్చు నీకు ఉండకూడదు. వెంకట్ సార్కి రోజుకి ఒక రోటీ కంటే ఎక్కువ పెట్టదు. శుభం అంటూ పెళ్లికి వస్తే ఈ టార్చర్ ఏంటి? అయినా నీ పేరేంటి? పేడా. పేడా ప్రసాద్. పేడా పేడేంటి? సార్ లండన్ నుంచి బాబు వస్తున్నాడు. ఎయిర్పోర్ట్ కార్ వెళ్ళింది సార్. హీ షుడ్ బి హియర్ ఇన్ 30 seconds. గుడ్. ఏంట్రై అవతారం? అంటే వాటర్ ప్రాబ్లమ్. తొందరగా రెడీ బాబు వస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను ఎదురు చేసుకుంటానండి. నువ్వు ఇలా సెమీన్యూడ్ గా తిరగద్దు. ఏ నీలాంటి పర్సనాలిటీని ఇష్టపడే షేకులు కూడా ఉంటారు ఇక్కడ. వీడు పేడ కాదు, తేడాగా ఉన్నాడు. I am back. Daddy! Daddy! I miss you, Daddy. అలాగే ఉన్నా. చదువు ఎలా ఉంది? స్టడీసా? బుల్షిట్. స్టడీస్ అంటే నాకు వామిట్ గా వస్తుంది డాడీ. ఎప్పుడు మీ ఎంపైర్ టేక్ ఓవర్ చేద్దామని ఉంది డాడీ. దట్స్ మై బాయ్. ఆంజనేయ స్వామి నడుచుస్తున్నట్టు. అంకుల్ మీకోసం లండన్ లో నవగ్రహాలకి పూజ చేయించాను, తీసుకోండి. బ్లెస్సింగ్స్ ప్లీజ్. హే దోస్త్, నీ కొడుకు నీలా తయారవ్వలేదు, చాలా పైకి వస్తాడు. నీ బొందలే, నువ్వు పైకి పోయిన తర్వాత నీ ఎంపైర్ కూడా నేనే టేక్ ఓవర్ చేస్తా. ఏమైంది?
ఏమైంది? ఓ మై గాడ్, ఇది రాహుకాలం. ఈ టైంలో బయట ఉండకూడదు. పదండి, పదండి, పదండి. లోపలికి వెళ్దాం. ఆగుబాను, 5 నిమిషాలు కదలొద్దు. ఏం బాబా? శని 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. గడియలు బాలేవు. శనియా? బ్లూస్టోన్. అంకుల్ అక్కడే ఆగిపోయారేంటి? రండి. 5 నిమిషాల దాకా రాకూడదమ్మా. శని 3వ పాదంలో ఉన్నాడు. ఈడొకడు తింగరదో. సార్ ప్లీజ్ టేక్ దిస్. ఏంటమ్మా ఇది? థాయిలాండ్ తైలమా? సార్ ఒంటికి రాయమంటారా? నో, ఇట్స్ యూరిన్. గివ్ ఇట్ ఇన్ ద ల్యాబ్. చిచ్చి, ఇదే ఏ డింపుల్, మా నాన్నగారు యూరిన్ చిచ్చి అంటావా? గివ్ రెస్పెక్ట్. యూరిన్ కి రెస్పెక్ట్ ఏంటి బాబు? రెస్పెక్ట్ యూరిన్ కాదు, అది పోసిన పర్సన్ కి. అయినా యూరిన్ అని పదే చీప్ గా అనుకో. మరి ఏమనాలి బాబు? సుస్సు అనాలి. వెళ్ళి ల్యాబ్కి. అలాగే బాబు. వస్తున్నాడు. డింపుల్ గారు, నువ్వా? ఒరే దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? అది బాయి గారి సుస్సురా? ఊరుకోండి సార్, అదేమన్నా తీర్థమా ప్రసాదమా? పోతే పోయిందిలేండి. మీకు కావాలంటే చెప్పండి, అందరం తల కాస్త ఇస్తాం. ఎవరిదో ఒకరిది మ్యాచ్ వద్దు కదా. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాను సార్. దిద్దుకోవడానికి వచ్చారా, గుద్దుకోవడానికి వచ్చారా? నిజం చెప్తున్నాను సార్, ఆ డూప్లికేట్ గాడే మేము మీ ఫ్యాన్స్ అని తెలుసుకొని మమ్మల్ని ప్లాన్ గా వాడుకున్నాడు. అందుకే తెలివిగా మేము వాడు నెక్స్ట్ ప్లాన్ తెలుసుకొని షార్జా వరకు ఫాలో అయ్యాం. వాడే సార్ బాయ్ గారికి యాక్సిడెంట్ కూడా చేసింది. ఏంటి, ఈ యాక్సిడెంట్ వాడు చేశాడా? అవును సార్, టైం కి హాస్పిటల్లో భాయ్ గారిని జాయిన్ చేసింది కూడా సీనే సార్. మీరు చెప్పింది నిజమని నేను ఎన్నిసార్లు నమ్మాలరా? చెప్తే మీరు నమ్మరా నాకు తెలుసు సార్, అందుకే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఎవడ్రా? ఆ డూప్లికేట్ బాయ్గాడు కోమాలో ఉన్నాడు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తా. ఉండండి సార్, మీరు మరీ ఇంత అమాయకులు ఎలా సార్? ఏంట్రా, ఏమైంది? యుద్ధంలో ఎంతో మంది పోతారు, కానీ పరమవీర చక్రం మాత్రం ఒకరికే ఇస్తారు. పరమవీర చక్రం ఏంట్రా? క్లియర్ గా చెప్పు. అవును సార్, వీడిని పట్టిస్తే మాక్సిమం భుజం తట్టి శబాష్ అంటారు. అదే వీడిని నొక్కేసిన 100 కోట్ల అప్పు చెప్తే పరమవీర్ చక్ర పువ్వులో పెట్టిస్తారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు నాకన్నా పెద్ద వెర్రి వెంగళప్పలరా. అదేంటి సార్ అలానే సార్? లేకపోతే ఏంట్రా, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంట్రా? మనమే నొక్కేద్దాం. మరి పరమవీర్ చక్ర కొంచెం లేట్ అవుతురా. అంతే సార్ మీరు అందుకే సార్ ఈ పొజిషన్ లో ఉన్నారు. సార్ మీ ఫ్యాన్ వల్లే కదా బాయ్గాడు బతికాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే మీ పొజిషన్, మీ ఇమేజ్ అబ్బా. నిజమే రోయ్, వాళ్ళు ఇంకా వాడెవడో తెలుగు అబ్బాయి అనుకుంటున్నారు. నా ఫ్యాన్ లేకపోతే వాడు ఉండేవాడు కదని వాళ్ళకి తెలియాలి. నువ్వు రారా. సార్ మరి వీడిని ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? మీ కంట్రోల్ ఉంటే బెటర్ సార్. వెరీ గుడ్ ఐడియా. వీడిని నా విల్లాలో సీక్రెట్ గా దాచేద్దాం. వీడి దగ్గర వడ్డీతో సహా ఎలా గుంజేయాలో నేను చూసుకుంటాను. అరే మీరు ఇక్కడ ఉండండి, నువ్వు నాతో రా. ఓకే సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరితను నీకు తెలుసా? హీస్ అ చీటర్. నో కాదమ్మా, మీ నాన్నగారిని సేవ్ చేసి హాస్పిటల్లో చేర్పించింది ఇతనే. ఇతనా? అవును సార్. అసలు ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? ఆ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టి టైంకి నేను ఇక్కడ తీసుకొని రాగలిగాను. కరెక్ట్. మీరు అడిగేది ఎలా ఉందంటే ఈయన అసలు ఎందుకు బతికించారు అన్నట్టుంది. అయినా మీరు నా ఫ్యాన్ ఇలా అవమానించడం ఏం బాగలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నీకు ఫ్యానా? అవును సార్, వీడు నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వీడు కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. తప్పదు, వీడికి పెట్టాల్సిందే. ఏంట్రా చెప్పు, చెప్పరా. ఏంట్రా చూపు? కళ్ళు తెరవటం కాదురా, నోరు తెలవాలి. చెప్పరా చెప్పరా. డబ్బు ఎక్కడుందో చెప్పు, చెప్పు చెప్పరా, చెప్పు చెప్పరా. రేయ్ నా గురించి నీకు తెలియదురా. రే బాయిగానే బాల్ ఆడించా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? సార్ కరెంటుకు పెడుతున్నారు, పోతాడేమో. పోడ్రా, డివైస్ రాన్ చేశా. సార్ బాగా అలసిపోయినట్టున్నారు, ఒక పెగ్గేసి మళ్ళీ మొదలు పెట్టి. యూర్ రైట్, పెగ్ ఫిక్స్ అయ్యరా. రేయ్ నేను పెగ్గేసి వచ్చే లోపు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి. చెప్పలేదనుకో పెప్పర్ స్ప్రే కొట్టేస్తా. కళ్ళు దుబ్బి కాకిలే తయారవుతావు. ఏంటి సార్ మీరు నిజంగానే బాయ్ని ఆడుకున్నారా? వాడు బయట వాళ్ళకు బాయ్, నా చేతిలో టాయ్. ఓ వాడిని ఎన్నిసార్లు విపింగ్ చేశానో తెలుసా? రే వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది, రుక్సానా అని కత్తి లాంటి ఫిగర్. దాన్ని నేను పడేసా. అది దుబాయ్ వెళ్తుందని వాడి కట్టింగ్ ఇచ్చి దిల్సుఖ్ నగర్ లో నా పెంట్ హౌస్ లో పెట్టాను రా. రుక్సానా నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? రుక్సానా నువ్వేంట్రా ఇలా చూస్తున్నావేంట్రా? ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ కి నేనేదో బీటేసినట్టు చూస్తున్నావేంట్రా? కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. ఏదో పెద్ద ఒరిజినల్ లో ఫీల్ అవుతున్నాడు వీడు. రే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చూశాను రా నేను. నేను లేచే వరకేరా మీరు ప్రాణాలతో ఉండేది. సార్ వాడు స్పృహలోకి వచ్చి డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పిన తర్వాత మా షేర్ మాకు ఇస్తారుగా. ఏంట్రా ఇచ్చేది కజ్జికాయ? అదేంటి సార్ అలా అంటారు? నిన్న పంచుకుందాం అన్నారు. ఏంట్రా పంచుకునేది? షేర్ ఆటోలో తిరిగే బ్యాచ్ కి షేర్లేంట్రా? రే
ప్లేస్ నాది, ప్లాన్ నాది, రిస్క్ నాది, కరెంట్ నాది, వచ్చే డబ్బు కూడా నాదేరా. రేయ్ నాకు డబ్బు అంటే చాలా పెచ్చరు. ఏంటని ఆఫ్టర్ ఆల్ నా ఫ్యాన్స్ నన్నే కొడతారా? మేము ఫ్యాన్స్, నువ్వు హీరో. అసలు ఏ సినిమాలో చేసావరా నువ్వు? నువ్వేగా అన్నావు. రై వీణ స్టెప్ ఏరా? నాకు వీణ స్టెప్ రాదు, కావాలంటే వీణ వాయిస్తా. వీణ వాయించడానికి నువ్వేమైనా మహానటి సావిత్రి ఏంటి? నోరు లేస్తుంది ఏంట్రా? నీకు చేయలేవలేదేంటి? రేయ్ మా షేర్ గాని మాకు ఇవ్వలేదనుకో, వ్యవహారం చాలా వైల్డ్ గా ఉంటుందిరా. పట్కా రండ్రా. అలా కొట్టేసేవండి సీను. దీని రిజల్ట్ మీకు రేపు తెలుస్తుంది. దోస్తో ఈ రోజు నుంచి నా కొడుకు పెళ్ళయ్యేంత వరకు ఎవ్రీడే పార్టీనే. బుల్షిట్. ఏంటయ్యా ఇడు? ఆస్తి మొత్తం ఎంజాయ్ పార్టీ అని దొబ్బెట్టేస్తే తర్వాత నేను మాక అడుక్కు తినాల్సిందే. మా బాస్ ఆస్తి మీకెలా వస్తుంది? ఆడిపోయిన తర్వాత మాకేగా.